హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్య టేల్స్. ఈరోజు మా కిడ్స్ని స్కూల్ బస్ ఎక్కించడానికి కిందకి దిగేపాటికి నా కోసం ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందండి. ఫస్ట్ నేను చూసి ఒక పెద్ద పురుగేమో అనుకున్నాను, బట్ ఇదొక టార్టాయిస్. చూసారా ఎలా ఉందో? మా లిక్విడ్ విని లోపలికి దూరిపోయిందండి తన షెల్లోకి. మా ఇంటికి ఎదురుగా ఖాళీ స్థలంలో కొంచెం వాటర్ అక్యుమిలేట్ అయి ఉంటాయండి. మేబీ ఆ వాటర్లోంచి వచ్చిందేమో అనుకుంటున్నాను. చాలాసేపు చూసాం కానీ బయటకైతే రాలేదు. సరే చూద్దాము అని చెప్పి ట్రైపాడ్ అక్కడ పెట్టేసేసి దూరంగా వెళ్ళిపోయాం. సో మెల్లగా ఇలా బయటకు వచ్చింది. వీడియోలో చాలా ఫాస్ట్గా చూపిస్తున్నట్టే మీకు, ఎందుకంటే అది బయటికి రావడానికి కనీసం ఒక పావు గంట పట్టిందండి. అసలు టార్టాయిస్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే ఫస్ట్ టైము. నాకైతే ఫస్ట్ టైం చాలా భయం వేసింది. తర్వాత కొంచెం నార్మల్ అయ్యాను, కానీ కిడ్స్ మాత్రం అస్సలు భయపడలేదండి. టార్టాయిస్ అని ఎగురుకుంటా ఎక్సైట్ అయ్యారు. ఈవినింగ్ వాళ్ళు వచ్చేదాకా ఉంచమని ప్రామిస్ చేయించుకొని మరీ స్కూల్కి వెళ్ళారు. సో సరే అసలు దీనికి అంతా ఓకేనా కాదా అని ఒక వీడియో షూట్ చేద్దామని ఒక ట్రైపాడ్ పెట్టేసి అలా తీసాము. కానీ షెల్లోకి వెళ్తే మాత్రం ఎంత చిన్నగా ఉందో, దాని బాడీ అంతా బయటకు వచ్చిన తర్వాత అంత పెద్దగా అనిపించింది నాకు. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. చూడటానికి చాలా బాగుంది. అంతా టార్టాయిస్ బయటకు వచ్చి అలా వాక్ చేసిన తర్వాత ఓకే బాగానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని పైకి తీసుకొచ్చి బాల్కనీలో పెట్టామన్నమాట. కానీ దానికి ఏం ఫుడ్ పెట్టినా సరిగ్గా తినలేదండి. ఆకులు, అదే తోటకూర ఆకులు, చిన్ని క్యారెట్స్, అలాగా చాలా ఫుడ్స్ ట్రై చేసాం, మెత్తగా ఉండేవన్నీ. కానీ అది ఏమీ తినడం లేదు, అలాగే ఉంటుందన్నమాట. మేబీ భయం వల్ల కూడా అవ్వచ్చు. అండ్ అది వాటర్లోంచి వచ్చింది కాబట్టి ఇక్కడ డ్రై ఏరియాలో అంత సేఫ్గా ఫీల్ అవుదేమో అని చెప్పేసి బాల్కనీ అంతా వాటర్ పోసామండి. వాటర్ పోసిన తర్వాత కాస్త కంఫర్ట్ ఫీల్ అయింది. అటు ఇటు కాసేపు తిరిగిందనమాట. సో ఈ టైంలోనే కాస్త ఫుడ్ అది ప్రొవైడ్ చేసేసి మేము పక్కకి వెళ్ళిపోయామండి. ఇక అది అటు ఇటు మూవ్ అవుతా తిరిగింది, కానీ ఫుడ్ మాత్రం తీసుకోలేదు. సో కానీ కొంచెం అలవాటు అయితే తీసుకుంటుందిలే అని చెప్పేసి మేము వదిలేసాము అక్కడే. టార్టాయిస్ ఇంట్లోకి రావడం చాలా లక్కీ అన్నారండి అందరూ. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, హెల్త్ పరంగా కెరీర్ పరంగా అంతా మంచిదని చెప్పారు. సో ఐ ఫీల్ సో లక్కీ. ఇలాంటి గుడ్ సైన్స్ కనిపిస్తూ ఉంటే మనలో కూడా ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. ఇక టార్టాయిస్కి దాని పర్సనల్ స్పేస్ దానికి ఇచ్చేసి యువతలకు వస్తే అమెజాన్ నుంచి నా పర్సనల్ స్పేస్ కోసం ఆర్డర్ ఇచ్చుకున్న ఒక ప్రోడక్ట్ వచ్చిందండి. ఇది నాకు తెలిసినంతవరకు లేడీస్ అందరికీ, అంటే నాకులాగా నెయిల్ పాలిష్ వేసుకోవడం, నెయిల్స్ మెయింటైన్ చేయడం ఇష్టం అనే లేడీస్ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ బికమింగ్ మామ్, అంటే పిల్లలు పుట్టిన తర్వాత మనకంటూ మన కోసం కొంచెం టైం కేటాయించుకోవడం అది అస్సలు కుదరదు. పెళ్ళికి ముందు అయితే నేను స్పెషల్గా నెయిల్స్ కోసం ఒక డే డెడికేట్ చేసేదాన్ని. నెయిల్స్ షేప్ చేసుకోవడం, ట్రిమ్ చేసుకోవటం, నెయిల్ పాలిష్ వేసుకోవటం, అది డ్రై అయ్యేదాకా ఏమీ ముట్టుకోకుండా పాడవకుండా చూసుకుంటూ నీట్గా మెయింటైన్ చేయడం బాగా అలవాటండి నాకు. కానీ ఆఫ్టర్ కిడ్స్ అస్సలు నాకు టైమే సరిపోవడం లేదు. దానికోసం అంటూ ఒక డే డెడికేట్ చేయటం అంటే పనులన్నీ పక్కన పెట్టేసి చేయాలి, అది వీలు పడదు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక లైఫ్ సేవర్ కిందే లెక్క. దీన్ని సన్ మినీ యూవీ ఎల్ఈడి నెయిల్ ల్యాంప్ అంటారు. జస్ట్ నెయిల్ పాలిష్ అలా వేసుకొని ఆ ల్యాంప్ కింద అలా పెడితే కొంచెం డ్రై అయిపోతుందండి. కానీ ఫస్ట్ టైంకి అయితే డ్రై అయిపోవట్లేదు, ఒక 2-3 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఓకే, ఒక పూటంతా దానికోసం కూర్చొని దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే కంటే ఒక పావు గంటలో ఫినిష్ చేసేసుకోవడం బెటరే కదా. సో ఐ రికమెండ్ దిస్. తొందరగా అయిపోతుంది, దట్టు మన నెయిల్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు, వేరే పనులు కూడా చేసుకోవచ్చు. వేరే పనులు పోస్ట్పోన్ చేసి ఇది చేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. కాకపోతే ఆ ఫింగర్స్ కరెక్ట్గా ఎల్ఈడి లైట్ కింద పెట్టే వీలు తెలుసుకోవాలి. ఫస్ట్ టైం నాకు తెలియలేదు, తర్వాత ఈజీగా పెట్టేయగలిగాను. అండ్ దట్టు ఆ లైట్ అనేది ఒక 1 minute ఉండి దానంతట అదే ఆఫ్ అయిపోతుంది.
సో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే ఇంకొకసారి పెట్టుకుంటే మాత్రం ఫుల్గా డ్రై అయిపోతాయి. చూసారు కదా, నావైతే హ్యాపీగా డ్రై అయిపోయినాయి. నాకు హార్డ్లీ ఒక 15 మినిట్స్ పట్టింది ఈ ప్రాసెస్ అంతా అవటానికి. ఇది నాకు ఫంక్షన్స్ అప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, లాస్ట్ మినిట్లో అయినా సరే త్వరగా వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అనిపించింది. మెయిన్గా నెయిల్ ఆర్ట్ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం కాబట్టి నార్మల్గా ట్రై చేసేసాను. ఈసారి నెయిల్ ఆర్ట్ వేసుకొని ట్రై చేయాలండి, ట్రై చేస్తాను. సింపుల్గా, హ్యాండీగా, పోర్టబుల్గా అండ్ ముఖ్యంగా అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న ఈ ఎల్ఈడి నెయిల్ ల్యాంప్ నాకు చాలా బాగా నచ్చింది. మా పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయినా, కేక్స్ అయినా అన్నీ పింక్ కలర్లో కావాలండి. ఇంకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటే పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ కూడా ఏం తీసుకురానమ్మా అని అడిగితే స్ట్రాబెర్రీస్ తీసుకురా మమ్మీ అని అడిగారు. సరేలే అడిగారు కదా అని తీసుకొస్తే 1-2 టేస్ట్ చేసి పుల్లగా ఉన్నాయని మళ్ళీ వాటిని టచ్ చేయడం మానేశారు. అవి అలాగే ఫ్రిడ్జ్లో ఉండిపోతున్నాయి 2-3 డేస్ నుంచి, పాడైపోతాయి అని చెప్పేసి సరే మిల్క్ షేక్ లాగా ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకున్నాను. నేను మెయిన్లీ షుగర్ యూస్ చేయకుండా ఖర్జూరం డ్రై పౌడర్ యూస్ చేశానండి. తీగానే వచ్చింది కానీ పిల్లలకి సరిపోయేంత తీగ మాత్రం ఉండదు కదండి. వాళ్ళకేమో స్వీట్గా కావాలి. సో నాకైతే షుగర్ కలపడం అంతగా ఇష్టం లేదు. అందుకనే కొంచెం హనీ మిక్స్ చేసి ఇచ్చాను అనమాట. వాళ్ళకైతే బాగా నచ్చింది. సో ఇవేనండి ఈ వీక్లో జరిగిన విశేషాలు. తాబేలుని ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఏ రకంగా అయినా ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.